అందరికీ నమస్కారం. మనందరి లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో కదా. ఈ హడావిడిలో, ఈ పరుగులో ధ్యానం లాంటి ఒక లోతైన సాధనని మన జీవితంలో ఒక భాగంగా ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనం శివానందమూర్తిగారి మాటల్లోనే వెతుకుదాం. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదామా? గురువుగారు ఒక సింపుల్ ప్రశ్న అడిగారు. నేను రాస్తున్నానా లేక పెన్ రాస్తుందా? వినడానికి చాలా మామూలుగా అనిపిస్తుంది కదూ. కానీ ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం ఫిలాసఫీ దాగి ఉంది. అంటే మనం చేసే పనుల వెనక ఉన్న అసలు శక్తి ఏంటి? చేసేది మనమా లేక మన ద్వారా ఏదైనా శక్తి ఆ పని చేయిస్తోందా? దీని గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, మొదటి భాగానికి వస్తే, ఇందాక మనం చూసిన ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే శరణాగతి. అంటే మనల్ని మనం దేవుడి చేతిలో ఒక కలంలా ఊహించుకోవడమన్నమాట. మరి అసలీ శరణాగతి అంటే ఏంటో కాస్త లోతుగా చూద్దాం. శరణాగతి అంటే సింపుల్గా నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ని వదిలేయడం. చూడండి, ఏదైనా ఒక పని జరిగాక ఇది నేనే చేశాను అని మనలో ఒక అహంకారం వస్తుంది కదా. ఆ భారణ లేకుండా ఉండటమే శరణాగతి. మన ద్వారా మనకంటే పెద్ద శక్తి ఏదో ఆ పనిని చేయిస్తోందని గుర్తించడమే అసలైన విషయం. చూసారా, గురువుగారు చెప్పిన ఆ కలం ఉదాహరణకి ఇది ఎంత పర్ఫెక్ట్గా సూటవుతుందో. మనం కేవలం ఒక సాధనం, ఒక కలం లాంటివాళ్లం. పని అయితే జరుగుతుంది, కాని ఆ పనిని చేసేది మనం కాదు, ఆ దైవ సంకల్పమే. ఇక్కడ మనం చేయాల్సిందల్లా మన నేను అనే అహన్ని ఆ శక్తికి వదిలేయడమే. సరే, అంతా బావుంది. కాని అసలీ శరణాగతి సాధనంతా ఎందుకు చెయ్యాలి? దానికి కారణం మనకు దొరికిన ఈ మానవ జన్మ. ఇది చాలా గొప్ప అవకాశం. మరి ఈ జీవితం ఎందుకంత విలువైనదో, దాని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. గురువుగారేం చెప్తారంటే, ఉన్న అన్ని జీవరాశుల్లోకెల్లా ఈ మనిషిగా పుట్టడమే అత్యంత గొప్ప విషయం. అలాంటప్పుడు ఇంత విలువైన ఈ జీవితాన్ని కేవలం తినడం, పడుకోవడం, సంపాదించడం వీటికోసమేనా వాడాల్సిందే? కాదు కదా. దీన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాడుకోవాలి. ఇది నిజంగా మనం వేస్ట్ చేసుకోకూడని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నాం. చాలా మంచిది. కాని ఆ ఎదుగుదల ఎటువైపుండాలి? దేనికోసం? దానికి సమాధానమే సత్యం. గురువుగారు చెప్పినట్లు మనం సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు ఏది సత్యం, ఏది అశాశ్వతం, ఆ తేడానేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సత్యం అంటే ఏది ఎప్పటికీ మారకుండా శాశ్వతంగా ఉంటుందో అదే. చూడండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అన్నీ క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. ఇవేవీ శాశ్వతం కాదు. కాని సత్యం అలా కాదు. అది ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఈ పోలిక చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు, మన శరీరముంది. ఇది తాత్కాలికం, అంటే అసత్యం. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత ఇదుంటుందా? ఉండదు. మరి సత్యమంటే ఏంటి? ఏది ఎప్పటికీ ఉంటుందో ఆ శాశ్వతమైన మూలసూత్రమే సత్యం. ఒక సాధకుడు దేనిమీద దృష్టి పెట్టాలి? ఈ మారిపోయేవాటిపైనా లేక ఆ మారని సత్యంపైనా? ఖచ్చితంగా ఆ సత్యం వైపే కదా. సరే, ఇప్పటిదాకా మనం చాలా పెద్ద పెద్ద తాత్విక విషయాలు మాట్లాడుకున్నాం. చాలా బావుంది. కాని అసలు పాయింట్కి వద్దాం. వీటిని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ముఖ్యంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అది సరిగ్గా జరగాలంటే దానికి ముందు మనం మనసుని ఎలా సిద్ధం చేసుకోవాలి? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ గురువుగారు ఒక చాలా చాలా ముఖ్యమైన వార్నింగ్ ఇస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మనం సాధారణంగా ఏం చేస్తాం? మన డైలీ షెడ్యూల్లో ఉదయం 7 నుంచి 8 వరకు మెడిటేషన్ అని ఒక అపాయింట్మెంట్ పెట్టుకుంటాం. కాని అది అలా వర్కౌట్ అవ్వదు. రోజంతా ఆఫీస్ టెన్షన్లు, ఇంటి గొడవలు, ప్రపంచంలోని నానా రకాల గందరగోళంలో మునిగిపోయి టక్కున ఒక గంటసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసేద్దామనుకుంటే అది అయ్యే పని కాదు. మరి ఏం చెయ్యాలి? మనసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి 2 ముఖ్యమైన స్టెప్సున్నాయి. నంబర్ 1, ధ్యానంలో కూర్చోబోయే ముందు ప్రాణాయామం చెయ్యాలి. దీనివల్ల మనసులోకొచ్చే అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. ఇక రెండోది, ఇది ఇంకా ముఖ్యం, రోజంతా అంటే 24/7 మనసులో ఎక్కడో ఒక మూల నేనొక సాధకుణ్ణి అనే ఎరుక, ఆ స్పృహ ఉండాలి. ఈ రెండూ చేసినప్పుడే మనసు నిజంగా ధ్యానానికి సిద్ధమవుతుంది. సరే, రోజంతా సాధకుడిలా ఉండాలి అంటున్నాం. కానీ మనం ఉద్యోగాలు చేయాలి, పనులు చూసుకోవాలి, బాధ్యతలుంటాయి కదా. మరి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి?
దీనికోసమే గురువుగారు ఒక అద్భుతమైన చాలా ప్రాక్టికల్ సూత్రం చెప్పారు. మన సౌలభ్యం కోసం దీన్ని 75-25 రూల్ అని పిలుచుకుందాం. ఇదే అసలైన మ్యాజిక్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి గురువుగారి ఇచ్చిన కార్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎంత బావుంటుందో! ఒకసారి ఆలోచించండి. మనం కార్ నడుపుతున్నప్పుడు మన 100% కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీదే ఉంటుందా? ఉండదు కదా. మనం పక్కన వాళ్లతో మాట్లాడతాం, పాటలు వింటాం, వేరే విషయాల గురించి ఆలోచిస్తూ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాం. అంటే దాని అర్థమేంటి? మనం చేసే ప్రాపంచిక పనులకి మన పూర్తి శ్రద్ధ, మన పూర్తి మానసిక శక్తి అవసరం లేదు. ఇదే అసలైన సూత్రం. గురువుగారేం చెప్తున్నారంటే, మన శ్రద్ధని, మన అవేర్నెస్ని విభజించాలి. మన అవగాహనలో ఒక 75% ఎప్పుడూ ఆ భగవంతుడిమీదో, గురుమీదో, లేదా నేను ఆత్మను అనే భావన మీద ఉంచాలి. మిగిలిన 25%తో మాత్రమే బయటి పనులు, ఆఫీస్ పనులు, బాధ్యతలు ఇవన్నీ చెయ్యాలి. ఎవరైతే ఈ బ్యాలెన్స్తో జీవించగలుగుతారో వాళ్లకు ధ్యానమనేది ప్రత్యేకంగా చెయ్యాల్సిన పని కాదు. అది వాళ్ల జీవితంలో ఒక సహజమైన భాగంగా మారిపోతుంది. సరే, ఈ అద్భుతమైన విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఇది బయటవారికి కాదు, మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ క్షణంలో మీ 75% శ్రద్ధ ఎక్కడ ఉంది?